హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ అన్ని రకాల పోటీ పరీక్షలు, అన్ని రకాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ప్లేలిస్ట్ ఉందండి మన ఛానల్లో. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే విటమిన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రశ్నలు, వాటి సమాధానాలకు సంబంధించిన జీకే జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోల లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే జనరల్ నాలెడ్జ్ అనేటువంటి టాపిక్ కింద విటమిన్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. విటమిన్స్ అనేటువంటి పదం ఏ పదాల నుంచి రూపొందింది? ఆప్షన్ ఏ వైటల్, ఆప్షన్ బి అమైన్స్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. వైటల్ అండ్ అమైన్స్ నుంచి ఈ యొక్క విటమిన్స్ అనేటువంటి పదం రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండో ప్రశ్న చూస్తే 1912వ సంవత్సరంలో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించినది ఎవరు? ఆప్షన్ ఏ సర్ హెచ్జి హోప్కిన్స్, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. 1912వ సంవత్సరంలో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్ హెచ్జి హోప్కిన్స్. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. విటమిన్లు అనే పేరును సూచించినది ఎవరు? ఆప్షన్ ఏ కాసిమిర్ ఫంక్, ఆప్షన్ బి జీన్ లామార్క్, ఆప్షన్ సి జేమ్స్ డి వాట్సన్, ఆప్షన్ డి చార్లెస్ డార్విన్. విటమిన్లు అనే పేరును సూచించినది ఎవరు కింది వారిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాసిమిర్ ఫంక్. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? విటమినాలజీ, జన్యుశాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, జీవశాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమినాలజీ. ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. విటమిన్ల ద్రావణీయత ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 1, 2, 3, 4 రకాలు. విటమిన్లను ద్రావణీయత ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 రకాలుగా. ఆరో ప్రశ్న చూస్తే విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలుగా విభజించారు, వాటి పేర్లు తెలపండి. ఆప్షన్ ఏ కొవ్వులో కరిగే విటమిన్లు, ఆప్షన్ బి నీటిలో కరిగే విటమిన్లు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలుగా విభజించారు కదండి, వాటి పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. కొవ్వులో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లుగా విభజించడం జరిగింది. ఏడో ప్రశ్న చూస్తే క్రింది వానిలో కొవ్వులో కరిగే విటమిన్ల పేర్లు తెలపండి. ఆప్షన్ ఏ విటమిన్, డి విటమిన్, ఆప్షన్ బి ఈ విటమిన్, కే విటమిన్, ఆప్షన్ సి ఏ విటమిన్, బి విటమిన్, ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. క్రింది వానిలో కొవ్వులో కరిగే విటమిన్ల పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ఏడిఈకే విటమిన్లు. 8వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బి విటమిన్, సి విటమిన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 9వ ప్రశ్న చూస్తే విటమిన్ ఏ రసాయనిక నామం పేరు తెలపండి. థైమిన్, రెటినాల్, రైబోఫ్లవిన్, నియాసిన్. విటమిన్ ఏ రసాయనిక నామం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెటినాల్. 10వ ప్రశ్న చూస్తే విటమిన్ ఏకు మరొక పేరు తెలపండి. థయమిన్,
ఆప్షన్ బి యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్, ఆప్షన్ సి రైబోఫ్లవిన్, ఆప్షన్ డి నియాసిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అంటారు. 11వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో కంటి చూపునకు తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ బినా, విటమిన్ సినా, విటమిన్ ఏనా, విటమిన్ డీనా? క్రింది వానిలో కంటి చూపుకు తోడ్పడే విటమిన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ ఏ. 12వ ప్రశ్న చూస్తే మొక్కలలో ఏ విటమిన్ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది? మొక్కలలో ఏ విటమిన్ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది? ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. 13వ ప్రశ్న చూస్తే రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం ఎంత? మానవుడు రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం ఎంత? 850 మిల్లీగ్రాముల, 750 మిల్లీగ్రాముల, 650 మిల్లీగ్రాముల, 550 మిల్లీగ్రాముల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 750 మిల్లీగ్రాములు. 14వ ప్రశ్న చూస్తే ఏ విటమిన్ లోపం వలన రేచీకటి కాకుండా వర్ణాంధత్వం కూడా వస్తుంది? విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి? ఏ విటమిన్ లోపం వలన రేచీకటి కాకుండా వర్ణాంధత్వం కూడా వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ బి. 15వ ప్రశ్న వస్తే విటమిన్ ఏ లభ్యమయ్యే పదార్థాలు తెలపండి. బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపు, కాలేయము, వెన్న, టమోటా, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే విటమిన్ బి1 రసాయనిక నామం పేరు తెలపండి. థైమిన్, రెటినాల్, రైబోఫ్లవిన్, నియాసిన్? విటమిన్ బి1 యొక్క రసాయన నామం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థయమిన్. 17వ ప్రశ్న చూస్తే విటమిన్ బి1 వాడుక పేర్లు తెలపండి. యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. విటమిన్ బి1 వాడుక పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, యాంటీ బెరిబెరి మరియు యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా అంటారు. 18వ ప్రశ్న చూస్తే పాలిష్ చేసినటువంటి బియ్యంలో ఏ విటమిన్ లోపిస్తుంది? విటమిన్ బి1, బి2, బి3, బి5? పాలిష్ చేసిన బియ్యంలో ఏ విటమిన్ లోపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ బి1. 19వ ప్రశ్న వస్తే విటమిన్ బి1 లభ్యమయ్యేటువంటి పదార్థాలు తెలపండి. వేరుశెనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమలు? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. విటమిన్ బి1 లభ్యమయ్యే పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న వస్తే విటమిన్ బి2 రసాయనిక నామం ఏది? రైబోఫ్లవిన్, థయమిన్, రెటినాల్, నియాసిన్? విటమిన్ బి2 రసాయనిక నామం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైబోఫ్లవిన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. 21వ ప్రశ్న వస్తే విటమిన్ బి2 వాడుక పేర్లు తెలపండి. ఎల్లో విటమిన్, యాంటీ కిలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ జి, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏ విటమిను? విటమిన్ ఏనా, బి1 విటమినా, బి2 విటమినా, బి3 విటమినా? ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం గల విటమిన్ పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ బి2. 23వ ప్రశ్న చూస్తే విటమిన్ బి2 లోపం వల్ల వచ్చే వ్యాధుల పేర్లు తెలపండి. కిలోసిస్, గ్లాసైటిస్, డెర్మసైటిస్, పైవన్నీ? విటమిన్ బి2 లోపం వల్ల వచ్చే వ్యాధుల పేర్లు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే నోటి మూలలు పగలడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కిలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిలోసిస్ అంటారు. 25వ ప్రశ్న వస్తే నాలుక పైపూత, నాలుక మంట అనేటువంటి లక్షణాలు ఈ కింది దేని ద్వారా తెలుస్తాయి? కిలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్, ఏది కాదు.
25వ ప్రశ్న, నాలుకపై పూత, నాలుక మంట అనేటువంటి లక్షణాలు దేని ద్వారా తెలుస్తాయి? ఈ వ్యాధి ద్వారా అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి. 26వ ప్రశ్న చూస్తే ముఖంపై చర్మం పాలిపోవడాన్ని ఏమంటారు? కెలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డెర్మటైటిస్. 27వ ప్రశ్న చూస్తే విటమిన్ B2 లభ్యమయ్యేటువంటి పదార్థాలు తెలపండి. కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 28వ ప్రశ్న వస్తే విటమిన్ B3 రసాయన నామం పేరేమిటి? నియాసిన్, నికోటిక్ ఆమ్లం, నికోటినమైడ్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 29వ ప్రశ్న వస్తే విటమిన్ B3 వాడుక పేర్లు తెలపండి. యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్ PP, పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. విటమిన్ B3 వాడుక పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తే NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేసే విటమిన్ ఏది? విటమిన్ B3నా, విటమిన్ ఏనా, విటమిన్ B1నా, విటమిన్ B2నా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ B3. 31వ ప్రశ్న చూస్తే విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధులు పేర్లు తెలపండి. పెల్లాగ్రా వ్యాధి, పెదాలు లావెక్కడమా, మచ్చలతో మందమైన చర్మంతో అరిచేతులు తయారవడమా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 32వ ప్రశ్న వస్తే విటమిన్ B3 లభ్యమయ్యే పదార్థాల పేర్లు తెలపండి. ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశెనగ, పైవన్నీ. విటమిన్ B3 లభ్యమయ్యే పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 33వ ప్రశ్న వస్తే విటమిన్ B5 రసాయన నామం పేరు తెలపండి. ఆప్షన్ ఏ, ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, నియాసిన్, రైబోఫ్లవిన్, ఏది కాదు. విటమిన్ B5 రసాయన నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్యాంటోథెనిక్ ఆమ్లం అంటారు. 34వ ప్రశ్న వస్తే ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల ఇది విస్తృత విటమిన్ అని కూడా అంటారు దీన్ని. విటమిన్ B5, విటమిన్ ఏనా, విటమిన్ B1, B3నా? ప్రకృతిలో విరివిగా లభించే విటమిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ B5. 35వ ప్రశ్న వస్తే విటమిన్ B5 లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్ ఫీట్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. 36వ ప్రశ్న వస్తే విటమిన్ B5 లభ్యమయ్యే పదార్థాలు. కాయగూరలు, కాలేయం, గుడ్లు, మాంసం, చిలకడదుంప, చేపలు, పాలు, ధాన్యాలు, పండ్లు. ఆప్షన్ డి, పైవన్నీ. విటమిన్ B5 లభ్యమయ్యే పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 37వ ప్రశ్న వస్తే విటమిన్ B6 రసాయన నామం తెలపండి. పైరిడాక్సిన్, నికోటిన్, థయమిన్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పైరిడాక్సిన్ అంటారు. 38వ ప్రశ్న వస్తే విటమిన్ B6 వాడుక నామం తెలపండి. ఆప్షన్ ఏ, యాంటీ ఎనీమియా విటమిన్, సుస్థిర విటమిన్, 4D విటమిన్, విటమిన్ PP. విటమిన్ B6 వాడుక నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, యాంటీ ఎనీమియా విటమిన్. 39వ ప్రశ్న చూస్తే విటమిన్ B6 లోపం వల్ల వచ్చే వ్యాధుల పేర్లు తెలపండి. అజీర్తి, రక్తహీనత, ఫిట్స్ లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, మొటిమలు, చర్మ వ్యాధులు, అనీమియా, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తే విటమిన్ B6 లభించే పదార్థాలు తెలపండి. గోధుమలు, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు. ఆప్షన్ డి, పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 41వ ప్రశ్న చూస్తే విటమిన్ B7కు గల మరొక పేరు ఏమిటి? విటమిన్ H, విటమిన్ B1, విటమిన్ B6, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ H అంటారు. 42వ ప్రశ్న వస్తే క్రింది వానిలో సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఏది?
విటమిన్ B7, B6, ఏనా, B1? సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ B7. 43వ ప్రశ్న వస్తే క్రింది వానిలో 1939లో ఏ విటమిన్ను కనిపెట్టారు? విటమిన్ B7, B6, విటమిన్ ఏనా, ఏది కాదా? కింది వానిలో 1939లో ఏ విటమిన్ను కనిపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ B7ను గుర్తుపెట్టుకోవాలి. 44వ ప్రశ్న వస్తే పచ్చి గుడ్డు తాగటం వల్ల శరీరం ఏ విటమిన్ను కోల్పోతుంది? B7, B6, విటమిన్ ఏ, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ B7ను. 45వ ప్రశ్న వస్తే విటమిన్ B7 రసాయనిక వాడుకనామ పేరు తెలపండి. థైమిన్, బయోటిన్, పైరిడాక్సిన్, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బయోటిన్. 46వ ప్రశ్న చూస్తే విటమిన్ B7 లోపం వల్ల వచ్చే వ్యాధుల పేర్లు తెలపండి. కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం పైవన్నీ. విటమిన్ B7 లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తే విటమిన్ B7 లభించే పదార్థాల పేర్లు తెలపండి. చేపలు, మాంసం, సోయా చిక్కుడు. ఆప్షన్ బి టమోటా, పాలు, కాలేయం. ఆప్షన్ సి మూత్రపిండాలు, గింజలు, కాయగూరలు పైవన్నీ. B7 లభించే పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 48వ ప్రశ్న వస్తే విటమిన్ B11, B11 వాడుక నామం, రసాయన నామం తెలపండి. ఫోలిక్ ఆమ్లమా, పొలాసిస్సా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 49వ ప్రశ్న వస్తే విటమిన్ B11కు మరొక పేరు తెలపండి. ఎం విటమిన్, విటమిన్ హెచ్, సర్వ విస్తృత విటమిన్, ఏది కాదు? విటమిన్ B11కు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎం విటమిన్ అంటారు. 50వ ప్రశ్న వస్తే క్రింది వానిలో ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుగొన్న విటమిన్ ఏది? విటమిన్ B6, విటమిన్ B11, విటమిన్ B12, విటమిన్ B7. కింది వానిలో ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుగొన్న విటమిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విటమిన్ B11. 51వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 51వ ప్రశ్న వస్తే గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఏది? విటమిన్ B11 ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B12, B6, విటమిన్ సినా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ B11 అండి, ఫోలిక్ ఆమ్లం అంటారు. 52వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏది స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది? ఫోలిక్ ఆమ్లమా, విటమిన్ B12, B6, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫోలిక్ ఆమ్లం. 53వ ప్రశ్న చూస్తే విటమిన్ B11 లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 54వ ప్రశ్న వస్తే విటమిన్ B11 లభించేటువంటి పదార్థాలు తెలపండి. మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, గుడ్లు, మాంసం, కాలేయం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 55వ ప్రశ్న వస్తే విటమిన్ B12 రసాయన నామం పేర్లు తెలపండి. సయనోకోబాలమిన్, కోబాలమిన్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? విటమిన్ B12 రసాయన నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి సయనోకోబాలమిన్ లేదా కోబాలమిన్ అంటారు. 56వ ప్రశ్న చూస్తే యాంటీ పెర్నీషియస్ ఎనీమియా విటమిన్ మరొక పేరు. విటమిన్ B12, B11, B6, B5. యాంటీ పెర్నీషియస్ ఎనీమియా విటమిన్కు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ B12. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఏ విటమిన్ నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది? విటమిన్ B12, విటమిన్ B11, B12, B6, B7. క్రింది వానిలో ఏ విటమిన్ నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విటమిన్ B12. 58వ ప్రశ్న వస్తే విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. ఆప్షన్ ఏ పెర్నిషియస్ ఎనిమియా, ఆప్షన్ బి మైక్రోసైటిక్ ఎనిమియా, ఆప్షన్ సి బాలింతలలో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 59వ ప్రశ్న వస్తే విటమిన్ B12
లభించేటువంటి పదార్థాల పేర్లు తెలపండి. కోడి మాంసం, పాలు, గుడ్లు, కాలేయం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 60వ ప్రశ్న చూస్తే విటమిన్ సి రసాయనిక నామం తెలపండి. ఆస్కార్బిక్ ఆమ్లమా, పోలిక్ ఆమ్లమా, కోబాలమినా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆస్కార్బిక్ ఆమ్లం. 61వ ప్రశ్న చూస్తే విటమిన్ సి వాడుక నామం తెలపండి. యాంటీ స్కర్వీ విటమిన్ అంటారా, కాల్సిఫెరాలా, టోకోఫెరాలా, ఏది కాదు. విటమిన్ సి వాడుక నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, యాంటీ స్కర్వీ విటమిన్ అంటారు. 62వ ప్రశ్న చూస్తే గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి క్రింది వానిలో ఏ విటమిన్ ఉపయోగపడుతుంది. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ సి. 63వ ప్రశ్న చూస్తే కణాంతరాలలో కొల్లాజెన్ ఏర్పడడానికి క్రింది వానిలో ఏ విటమిన్ దోహదపడుతుంది. విటమిన్ సినా, విటమిన్ ఏనా, విటమిన్ డీనా, విటమిన్ కేనా. కణాంతరాలలో కొల్లాజెన్ అనే పదార్థం ఏర్పడడానికి క్రింది వానిలో ఏ విటమిన్ దోహదపడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ సి. 64వ ప్రశ్న చూస్తే దంతాలలో ఉండేటువంటి డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి క్రింది వానిలో ఏ విటమిన్ దోహదపడుతుంది. విటమిన్ సినా, విటమిన్ ఏనా, విటమిన్ డీనా, విటమిన్ కేనా. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి దోహదపడే విటమిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ సి. 65వ ప్రశ్న చూస్తే విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. రక్తనాళాలు పెలుసుగా అవడం, చిగుళ్ళు చిట్టి రక్తస్రావం జరగడం. ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 66వ ప్రశ్న చూస్తే విటమిన్ సి లభించే పదార్థాలు తెలపండి. సిట్రస్ జాతి ఫలాలు, జామకాయలు, టమోటా, ఆకుకూరలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 67వ ప్రశ్న చూస్తే విటమిన్ డి రసాయన నామం తెలపండి. కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఆస్కార్బిక్ ఆమ్లం, పోలిక్ ఆమ్లం. విటమిన్ డి రసాయన నామం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కాల్సిఫెరాల్. 68వ ప్రశ్న వస్తే విటమిన్ డి వాడుక నామాల పేర్లు తెలపండి. సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, రికెటింగ్ విటమిన్, పైవన్నీ. విటమిన్ డి వాడుక నామాల పేర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 69వ ప్రశ్న చూస్తే అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి, గట్టిపడడానికి కింది వానిలో తోడ్పడే విటమిన్. విటమిన్ డీనా, సీనా, కేనా, ఏనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ డి. 70వ ప్రశ్న చూస్తే సూర్యరశ్మిలోని యూవి కిరణాల ద్వారా చర్మం క్రింద గల కొలెస్టరాల్ అనేటువంటి ఏ విటమిన్ తయారవుతుంది. విటమిన్ సీనా, డీనా, ఈనా, కేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విటమిన్ డి. 71వ ప్రశ్న చూస్తే విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. చిన్నపిల్లల్లో రికెట్స్, పక్షిలాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ, పెద్దవారిలో ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 72వ ప్రశ్న చూస్తే విటమిన్ డి లభించే పదార్థాలు తెలపండి. ఆప్షన్ ఏ, సూర్యరశ్మి, క్యాడ్ నూనె, షార్క్ చేపల కాలేయ నూనె. ఆప్షన్ సి, పాలు, క్యాబేజీ, గుడ్లు. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 73వ ప్రశ్న చూస్తే విటమిన్ ఇ రసాయన నామం తెలపండి. టోకోఫెరాల్, కాల్సిఫెరాల్, అస్కార్బిక్ ఆమ్లం, పోలిక్ ఆమ్లం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టోకోఫెరాల్. 74వ ప్రశ్న చూస్తే విటమిన్ ఇ వాడుక నామాల పేర్లు తెలపండి. బ్యూటీ విటమినా, యాంటీ స్టెరిలిటీ విటమినా. ఆప్షన్ సి, ఏ కామా బీనా. ఆప్షన్ డి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 75వ ప్రశ్న వస్తే త్వచాల నిర్మాణానికి, యాంటీ ఆక్సిడెంట్గా, ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు క్రింది వానిలో ఏ విటమిన్ ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ ఏనా, విటమిన్ బీనా, విటమిన్ సీనా, విటమిన్ ఈనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విటమిన్ ఇ. 76వ ప్రశ్న చూస్తే విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే వ్యాధుల పేర్లు తెలపండి.
కండరాల క్షీణత, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవడం, పురుషులలో అంధ్యత్వం, స్త్రీలలో ఋతుస్రావం, గర్భస్రావం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 77వ ప్రశ్న వస్తే విటమిన్ ఈ లభించేటువంటి పదార్థాల గురించి తెలపండి. సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామాయిల్, గోధుమ, చిలకడ దుంపలు, పొద్దుతిరుగుడు గింజల నూనె, ఫలాలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 78వ ప్రశ్న వస్తే విటమిన్ కే రసాయన నామం తెలపండి. నాఫ్థోక్వినోన్, పిల్లోక్వినోన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 79వ ప్రశ్న వస్తే విటమిన్ కే రసాయన నామం పేర్లు తెలపండి. రక్త స్కందన విటమిన్ అంటారా, ఆప్షన్ బి రక్తస్రావక నిరోధక విటమిన్ అంటారా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 80వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రోత్రాంబిన్ ఏర్పరచడంలో అదేవిధంగా రక్తం గడ్డకట్టడంలో ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఈ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ కే. 81వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు తెలపండి. ఆప్షన్ ఏ గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, ఆప్షన్ బి పిల్లల్లో పచ్చకామెర్లు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 82వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విటమిన్ కే లభించే పదార్థాలు తెలపండి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టమాటో పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 83వ ప్రశ్న చూస్తే ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి ఇచ్చే విటమిన్ ఏది? విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ బి, విటమిన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విటమిన్ కే. 84వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ విటమిన్ ఎక్కువైతే ఘాట్ వ్యాధి, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విటమిన్ సి. 85వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ విటమిన్ ఎక్కువైతే మృదు కణజాలం అస్థీకరణ చెందుతుంది? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి. క్రింది వానిలో ఏ విటమిన్ ఎక్కువైతే మృదు కణజాల అస్థీకరణ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విటమిన్ డి. ఓకే ఫ్రెండ్స్, ఇది జనరల్ నాలెడ్జ్ విటమిన్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.